ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సాబత్ దినము ఈ పరిశుద్ధ బలి పూజలో పాల్గొనడానికి మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాము. మీరు పెట్టించిన పరిశుద్ధ బలి పూజ ఉద్దేశ లక్ష్యాల కోసము ఈ పరిశుద్ధ బలి పూజలో ప్రత్యేకంగా నేను మీకోసము ప్రార్థన చేయబోతున్నాం. Thanksgiving Mass for all the blessings showered upon the family and for the departed soul of Gade Inaredi and all the other souls to rest in peace. Mass offered by Gade Lucirani and family members. Mass for the Almighty God for all the blessings and protection upon all the family members, friends and relatives, and all the humanity from all the diseases and virus, and for the peace and harmony in the whole world, especially on Israel. Mass offered by Kenneth Joseph Holt and family members. For God's mercy upon the departed soul of Boga Maria Karun Kumar. Mass offered by Boga Arogyam and family. For the departed soul of Mary Shanti to rest in peace, and for the brighter future for her children. Mass offered by Pushpa. For God's mercy upon the departed soul of Madhimi Velankani Raju and Madhimi Amardeep. Mass offered by Annapurna. For the repose of the soul of Pasam Lurdamma Raipur Reddy, Gade Francis Reddy, Jaya Reddy, and Gopu Swapna Mary. Mass offered by Gade Vijayanand Reddy and a family. Mass offered for the Divine Retreat Center Yeluru and for the upcoming constructions and the work, that the Lord may give wisdom and knowledge and build the center according to God's plan. Mass offered by a devotee. Mass offered for all the 12,000 Rosary team members and the admins and the secondary admins, that the Lord may bless every family for the God's grace to the intercession of Blessed Mary. Mass offered by the Rosary team member. Mass offered for all the benefactors and sponsors who are going to construct the Divine Retreat Center, that the Lord may bless their work and generosity. Mass offered by a devotee. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు పెట్టించిన పరిశుద్ధ బలి పూజ ఉద్దేశ లక్ష్యాలన్నిటినీ కూడా ఇప్పుడు నేను సమర్పించబోయే పరిశుద్ధ బలి పూజలో మీకోసము సమర్పించి ప్రార్థన చేయబోతున్నాం. అలాగే ఈ సెంటర్లో కన్స్ట్రక్షన్ పని త్వరగానే ప్రారంభించబోతూ ఉండగా 100 days ఉపవాస ప్రార్థనలో మాతో కలిసి పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని ఉద్దేశించి ఈ మాసులు మేము ప్రార్థన చేయబోతున్నాం. మీరు సెంటర్ కోసం ప్రార్థించండి. మన లేచి నిలబడి ప్రవేశగానం పాడుకుంటూ ఈ పరిశుద్ధ బలి పూజను మనం ప్రారంభిస్తాం. జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక. జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక. రెండయ్యా బోధకుడా, రెండయ్యా బోధకుడా, ఎండని జీవా నదిలాగా, ఎండని జీవా నదిలాగా, ఎండని జీవా నదిలాగా, ఎండని జీవా నదిలాగా. జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక. పాదాల కొలత సరిపోదయ్యా, మోకాళ్ళ లోతు సరికాదయ్యా. పాదాల కొలత సరిపోదయ్యా, మోకాళ్ళ లోతు సరికాదయ్యా. ఈతల మునిగి లేవాలయ్యా, ఈతల మునిగి లేవాలయ్యా. తేలి తేలి ఆడాలయ్యా, తేలి తేలి
జీవానదిలాగా, ఎండని జీవానదిలాగా. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సాబత దినము ఈ పరిశుద్ధ బలి అర్పించటానికి ఎంతో సంతోషముతో మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం. వెరీ వామ్ వెల్కమ్. ఈరోజు ఈ పరిశుద్ధ బలి పూజ మీకోసం అర్పించటానికి బ్రదర్ డీకెన్ వినోద్ కుమార్ ఎస్విడి మాతో ఉండటం ఎంతో సంతోషం. నల్గొండ మేత్రాసన భీమనపల్లి విచారణకి చెందినటువంటి డీకెన్ బ్రదర్, ఏలూరు దివివాకు ధ్యాన వడక మందిరం ఎస్విడి ఈ కమ్యూనిటీలో తన డయాకనెట్ మినిస్ట్రీ చేయటానికి వచ్చి ఉన్నారు. బ్రదర్ గారు మాతో మనందరి కోసం ప్రార్థన చేస్తూ ఈ పరిచయం నడిపించడానికి సహాయం అందిస్తూ రాబోయే ఒక 4 to 5 months మనతో ఉంటారు. జనవరి నెల 13వ తారీఖున బ్రదర్ గారు గురువుగా అభిషేకం పొందబోతున్నారు. ఆ బ్రదర్ గారి కోసం మనం ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. తన కుటుంబ సభ్యుల కోసం ప్రార్థిద్దాం. అలాగే ఈనాడు పరిశుద్ధ బలి పూజలో డీకెన్గా అసిస్ట్ చేస్తూ మీ అందరి ఇంటెన్షన్స్ కోసం మీకోసం బ్రదర్ గారు ప్రార్థన చేయబోతున్నారు. ఆ బ్రదర్ గారిని చాలా సంతోషంతో చప్పట్లతో హస్తాలతో బ్రదర్ని ఆహ్వానిస్తాం. బ్రదర్ వామ్ వెల్కమ్. గాడ్ బ్లెస్ యు. పిల్లల 2 చేతులు జోడించి 1 నిమిషం కళ్ళ మూసుకుందాం. మీ అందరి విన్నపాలను, ఇంటెన్షన్స్ని, మీ ప్రార్థనా కోరికలను, అలాగే మాసని స్పాన్సర్షిప్ నిర్వహించే ప్రతి కుటుంబాన్ని భక్తితో ఈ పరిశుద్ధమైన బలిపీఠ మీద సమర్పించుకుంటూ మనము ఈ బలిని ప్రారంభిస్తాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. బిడ్డలారా, ఈ పరిశుద్ధ బలి పూజకి డీకెన్ వినోద్ కుమార్ ఇంట్రడక్షన్ చెప్తూ మనల్ని ఈ పరిశుద్ధమైనటువంటి సంఖ్యానికి నడిపిస్తారు. క్రీస్తుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణము యెషయా గ్రంథం నుంచి తీసుకోవడం జరిగింది. యెషయా ప్రవక్త తన యొక్క జీవితంలో దేవుని ప్రవక్తగా ఉన్నందుకు ఆయన అనుభవించిన కష్టాలు, ఎదుర్కొన్న వ్యతిరేకత, హింసలు మరియు అపకీర్తి గురించి ఈనాటి మొదటి పట్టణంలో చెప్పడం జరుగుతూ ఉంది. ఆయన కేవలం దేవుని యొక్క ప్రవక్తగా ఉన్నందువలన ఇలాంటి కష్టాలు, బాధలు ఇంకా ఎన్నో ఆయన ఊహించని విధంగా ఆయన జీవితంలో ఆయన ఎదుర్కోవాల్సి వచ్చిన సందర్భం ఈనాటి మొదటి పట్టణం మనకు తెలియజేస్తూ ఉంది. అయినా కానీ ఆయన ఏ రోజు కూడా దేవుని సందేశం బోధించడంలో ఆయనని ఎవ్వరు కూడా ఆపలేకపోయారు. ఎందుకంటే యావే దేవుడు ఆయన చెంత ఉన్నారు కాబట్టి. దేవుడే ఆయన యొక్క రక్షణ వలయంగా ఆయన జీవితంలో ముందుకు నడిపిస్తూ ఉన్నారు. అదే విషయాన్ని ఈరోజు యెషయా ప్రవక్త మనకు తెలియజేస్తూ ఉన్నారు మొదటి పట్టణం ద్వారా. దేవుని సేవ, దేవుని వాక్యం బోధించడంలో దేవుడే ఆ ప్రజలకు తోడుగా నిలబడుతూ ఉన్నారు. ఆయన యొక్క రక్షణ వలయంగా, ఆయన యొక్క రక్షణగా వారి ముందు ఉండి దేవుడు వారిని నడిపిస్తూ ఉంటారు. అదేవిధంగా 2వ పట్టణంలో గమనించినట్లయితే యాకోబు గ్రంథం నుంచి తీసుకోవడం జరిగింది. యాకోబు గ్రంథంలో మీ విశ్వాసము
రూపం దాల్చనిచో ఆ విశ్వాసం అనేది దానికి ఎలాంటి అర్థము ఉండదని ఈరోజు మనకు తెలియజేస్తూ ఉన్నది. నేను దేవుని ఎంతో ప్రేమిస్తాను, దేవుని ఎంతో ఆరాధిస్తాను, దేవుని ఎంతో భక్తి శ్రద్ధలతో నా ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతాను, కానీ నా తోటి వారిని, నాతో ఉన్నవారిని నేను ద్వేషిస్తాను అనినచో ఆ యొక్క విశ్వాసానికి ఎలాంటి అర్థం అనేది లేకుండా పోతుంది. ఎందుకంటే ఆ దేవుని ప్రేమ, మనం దేవుని యందు కనపరిచే ఆ ఆధ్యాత్మిక జీవితాన్ని మనని ఇతరులని ప్రేమించే విధంగా, మరియు మన జీవితంలో మనం చేసే ప్రతి ఒక్క పనిలో కూడా ఆ దేవుని ప్రేమను ప్రతిబింబించేలా చేస్తూ ఉంది. అందుకే మన యొక్క జీవితం, మనం మాట్లాడే మాటలు కానీ, మన యొక్క ప్రవర్తన కానీ, మనం చేసే ప్రతి పనిలో కూడా మన యొక్క విశ్వాసం అనేది కనబడుతూ ఉంటుంది. అందుకే దేవుని ప్రేమించేవారు వారితో పాటు వారి పొరుగు వారిని కూడా ప్రేమిస్తూ ఉంటారు. అదే విషయాన్ని ఈరోజు యాకోబు గ్రంథం ద్వారా మనకు తెలియజేయబడుతూ ఉంది. ఈనాటి సువిశేష పట్టణంలో యేసు తన శిష్యులను ప్రశ్నిస్తూ ఉన్నారు. తనని గురించి సమస్త జనులు ఏమని అనుకుంటున్నారని యేసుక్రీస్తు వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నారు. కొందరు బాప్తిస్మ యోహాను అని, మరికొందరు ప్రవక్త అని వారి సమాధానం చెప్పడం జరిగింది. కేవలం పేతురు మాత్రం మీరు క్రీస్తు అని సమాధానం చెప్పడం జరిగింది. యేసు ఏ విధంగా అయితే తన శిష్యులని ఈ ప్రశ్నించారో మనని కూడా యేసుక్రీస్తు ఈనాటి సువిశేషం ద్వారా మనందరిని ప్రశ్నిస్తూ ఉన్నారు. మన జీవితంలో యేసుక్రీస్తుకి ఎలాంటి పాత్ర, ఎలాంటి స్థానం మనం కల్పించామనే మనని ఒకసారి ఈరోజు ధ్యానం చేసుకోవాలని సువిశేష పట్టణం ద్వారా మనందరికీ పిలుపునిస్తూ ఉన్నారు. ధ్యానం చేసుకోవడమే మాత్రమే కాదు, మన జీవితం ద్వారా యేసుక్రీస్తుని మన తోటి వారితోటి మరియు మన యొక్క జీవితం ద్వారా ఈ యొక్క ప్రపంచానికి యేసుక్రీస్తుని మనం ఏ విధంగా పరిచయం చేస్తున్నాం అనే విషయాన్ని ఈనాడు మనందరం ధ్యానం చేసుకోవాలి. అదేవిధంగా ఈనాటి సువిశేష పట్టణంలో చివరి భాగంలో యేసుక్రీస్తు తనను త్యజించుకొని తన స్లీవ తాను మోసుకొని యేసుక్రీస్తుని అనుసరించాలని ఈనాడు పిలుపునిస్తూ ఉన్నారు. తనని తాను త్యజించుకోవడం అనగా మనలోని ఆ గుణాలు ఏవైతే దేవునికి మనని దూరంగా చేస్తున్నాయో అలాంటి గుణాలని, అలాంటి ప్రవర్తనని మరియు అలాంటి దురాలోచనలను ఈనాడు త్యజించాలని యేసుక్రీస్తు మనందరికీ పిలుపునిస్తూ ఉన్నారు. కావున ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి పట్టణాలు ఏ విధంగా అయితే మనకు పిలుపునిస్తూ ఉన్నాయో దేవుని చెంతకు రామని, మన స్లీవను మనం మోసుకొని మనని మనం త్యజించుకొని దేవుని చెంతకు రావాలని ఈనాడు పిలుపునిస్తూ ఉన్నాయి. కావున ఈనాటి దివ్య బలి పూజలో ముఖ్యంగా ఈనాటి సుగుణాల కోసం మనం ప్రార్థిస్తూ ఉందాము. అదేవిధంగా దేవుడు మనకి ఎలాగైతే తన ప్రవక్తలను ఒక రక్షణ వలయంగా నిలబడ్డారో అదేవిధంగా మనతో పాటు కూడా దేవుడు నిలిచి మనని దేవుని చెంతకు చేర్చుకునే విధంగా మనకు సహాయం చేయాలని ఈ దివ్య బలి పూజలో ప్రార్థిస్తాం. ప్రియ బిడ్డలారా, రెండు చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఈ బలి అర్పించటానికి మనల్ని మనము సిద్ధపరచుకుందాం. ఏమైనా దోషములు, పాపములు దేవుని వాక్యానికి విరుద్ధంగా, రక్షకుడుని యేసు క్రీస్తుకి విరుద్ధంగా, ఆయన మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ప్రేరణకు విరుద్ధంగా చేసి ఉంటే, ప్రభువా, అయోగ్యులం పాపాత్మలు మమ్మల్ని కరుణించండి. నీ రక్తముతో కడిగి మీ శరీరమును రక్తము స్వీకరించే యోగ్యత మాకు దయచేయండి దేవా అని ప్రార్థిద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెందును సహోదరి సహోదరులారా, మీ చెందును నా పాపములను ఒప్పుకొనుచు ఉన్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను,
అశ్రద్ధ చేతును బహుపాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని ప్రతిమాలు కోరుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి కల్వరి రక్తముతో మనలను కడుగి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా మాపై దయ చూపుము. ప్రభువా మాపై దయ చూపుము. యేసుక్రీస్తు రాజా మీ బిడ్డలపై దయ చూపుము. యేసుక్రీస్తు రాజా మీ బిడ్డలపై దయ చూపుము. పావనాత్మదేవా మాపై దయ చూపుము. పావనాత్మదేవా మాపై దయ చూపుము. సంతోషముతో బిడ్డలారా, ఈ సాబతు దినము మహిమగానం పాడుకుంటూ త్రిత్వక దేవుని కనపరుస్తాం. గాయకులతో కలిసి ఈ పాట పాడుకుందాం. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమాస్తుతి స్తోత్రము. భువి అందు మనుజులకు ఆనందము, శాంతి సమాధానము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమాస్తుతి స్తోత్రము. భువియందు మనుజులకు ఆనందము, శాంతి సమాధానము. ఏలిన వారైన సర్వేశ్వరా, పరలోకమా ప్రభువా, సర్వాధిపతి అయిన సర్వేశ్వరా, భువినేలు మా పాలకా. ఏలిన వారైన సర్వేశ్వరా, పరలోకమా ప్రభువా, సర్వాధిపతి అయిన సర్వేశ్వరా, భువినేలు మా పాలకా. నిము పొగడెదం, నిము స్తుతించెదం, మహిమాస్తుతి స్తోత్రము. నిము పొగడెదం, నిము స్తుతించెదం, మహిమాస్తుతి స్తోత్రము. జనితైక సుతుడా మా క్రీస్తువా, మా పాప పరిహారక. సర్వేశ్వరుని ఓ గొర్రె పిల్ల, మా మీద దయ చూపవా. జీవితైక సుతుడా మా క్రీస్తువా, మా పాప పరిహారక. సర్వేశ్వరుని ఓ గొర్రె పిల్ల, మా మీద దయ చూపవా. పితదేవ సుతుడా శ్రీయేసువా, మహిమాస్తుతి స్తోత్రము. పితదేవ సుతుడా శ్రీయేసువా, మహిమాస్తుతి స్తోత్రము.
కుడి ప్రకాశీనుడా పరిశుద్ధ శ్రీయేసువా మా కనులు తెరచి రక్షించుమా మమ్మిప్పుడు దీవించుమా కుడి ప్రకాశీనుడా పరిశుద్ధ శ్రీయేసువా మా కనులు తెరచి రక్షించుమా మమ్మిప్పుడు దీవించుమా పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు మహిమా స్తుతి స్తోత్రము పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు మహిమా స్తుతి స్తోత్రము పిత మహిమలు పరిశుద్ధాత్మతో వసించు మా క్రీస్తువా మీరొక్కరే మా ఏలిన వారు మీరే మహోన్నతులు పరిశుద్ధాత్మతో వసించు మా క్రీస్తువా మీరొక్కరే మా ఏలిన వారు మీరే మహోన్నతులు అర్పింతుము ఈ స్తుతిగానము మహిమా స్తుతి స్తోత్రము అర్పింతుము ఈ స్తుతిగానము మహిమా స్తుతి స్తోత్రము ఆమేన్ 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 ప్రార్థించుదము. సమస్తమునకు సృష్టికర్తవును ప్రభువుడైన ఓ సర్వేశ్వరా, మమ్ము కనికరముతో చూడురు. మా మీద దయతలచి మా పాపములను క్షమింపుము. నిన్ను పూర్ణ హృదయముతో సేవింపగలుగునట్లు మాపై కృప చూపుము. మీతోనూ పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఏ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము యెషయా గ్రంథము 50వ అధ్యాయము 5వ వచనం నుంచి 9వ వచనం వరకు. ప్రభువైన దేవుడు నాకు జ్ఞానమును దయచేసెను, నేను ఆయనకు అడ్డు చెప్పలేదు. ఆయన మాట పెడచెవిని పెట్టలేదు. నన్ను మోదువారికి నేను నా వీపును అప్పగించి తిని, వారు నా గడ్డపు వెంట్రుకలను లాగివేయుచుండగా నేను ఊరుకుంటిని. నా మొగము మీద ఉమ్ము వేసి నన్ను అవమానించుచుండగా నేను నా మొగమును దాచుకొనలేదు. ప్రభు అయిన దేవుడు నన్ను ఆదుకొనగాన వారు కలిగించు అవమానములు నన్ను బాధింపజాలవు. నేను నా ముఖమును చెకుముకి రాయి వలె గట్టి చేసుకుంటుని, నేను నగుబాట్లు తెచ్చుకొనని నాకు తెలియను. నన్ను నీతిమంతునిగా ఎంచువాడు నా ప్రక్కననే ఉన్నాడు. నా మీద ఎవడైనా నేరము మోపదాచలచో అతడును నేనును కలిసి న్యాయస్థానమునకు పోయేదము. నా ప్రత్యర్థి తన అభియోగమును రుజువు చేయునుగాక. ప్రభువైన దేవుడు నాకు తోడ్పడును. నేను దోషినని నిరూపింపగలవాడెవడు? నా ప్రత్యర్థులు చెమటలు కట్టిన బట్టవలే క్షీణింతురు. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు.
మమ్ము దేవా అభిషేకించు నీదు సప్తవరములతో అభిషేకించు అభిషేకించు ఆత్మ అభిషేకించు నీదు అనుగ్రహములతో అభిషేకించు పరిశుద్ధాత్మ పావనాత్మ వేంచేయవా నీ దాసులపై పరిశుద్ధాత్మ పావనాత్మ వేంచేయవా నీ దాసులపై. రెండవ పట్టణము పునీత యాకోబు గారు రాసిన లేఖ 2వ అధ్యాయము 14వ వచనం నుండి 18వ వచనముల వరకు. నా సోదరులారా, ఏ వ్యక్తి అయినను నాకు విశ్వాసము ఉన్నది అని చెప్పుకొనిచో అతని చేతులు దానిని నిరూపింపుకున్న ఎడల దాని వలన ప్రయోజనమేమి? ఆ విశ్వాసము అతనిని రక్షింపగలదా? కూడుగుడ్డల కొరకు ఏ సోదరుడైనా లేక సోదరి అయినా అలమటించున్నచో వారి జీవిత రసములను తీర్పక దేవుడు మిమ్ము దీవించుగాక. చల్లగా జీవించుచు హాయిగా భుజింపుడు అని మీలో ఎవడైనా పలికిన ఎడల ప్రయోజనమేమి? కనుక దానిని అనుసరించిన పనులు నడుపబడినచో క్రియలు లేని విశ్వాసము నిర్జీవమే. కానీ నీకు విశ్వాసమున్నది, నాకు క్రియలు ఉన్నవి అని ఎవరైనా పలికినచో దీనికి సమాధానము ఇది: క్రియలు లేకుండా నీ విశ్వాసము ఎట్లా ఉండగలదో నాకు తెలియజెప్పుము. నా విశ్వాసము ఎట్టిదో నా క్రియల ద్వారా నేను నీకు ప్రదర్శింతును. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. శక్తితో కాదు, బలముతో కాదు, నీ ఆత్మ కార్యమేగా ప్రభు, నీ ఆత్మ కార్యమేగా. శక్తితో కాదు, బలముతో కాదు, నీ ఆత్మ కార్యమేగా ప్రభు, నీ ఆత్మ కార్యమేగా. అభిషేకించు అభిషేకించు నీ ఆత్మతో అభిషేకించు, బలపరచు బలపరచు నీలో నన్ను బలపరచు. అభిషేకించు అభిషేకించు నీ ఆత్మతో అభిషేకించు, బలపరచు బలపరచు నీలో నన్ను బలపరచు. హల్లెలూయా 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 హల్లెలూయా. శక్తితో కాదు, బలముతో కాదు, నీ ఆత్మ కార్యమేగా ప్రభు, నీ ఆత్మ కార్యమేగా. శుద్ధీకరించు శుద్ధీకరించు ఈ పాపిని శుద్ధీకరించు, తొలగించు తొలగించు నా బంధనాలను తొలగించు. శుద్ధీకరించు శుద్ధీకరించు ఈ పాపిని శుద్ధీకరించు, తొలగించు తొలగించు నా బంధనాలను తొలగించు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 8వ అధ్యాయము 27వ వచనం నుండి 35వ వచనం వరకు. యేసు శిష్యులతో కైరేసా ఫిలిప్పు ప్రాంతమునకు వెళ్ళుచు మార్గ మధ్యమున ప్రజలు నేను ఎవరినని చెప్పుకొనుచున్నారు అని వారిని అడిగెను. అందుకు వారు, కొందరు స్నాపకుడు యోహాను అనియు, మరికొందరు ఏలియా అనియు, లేదా మరి ఒక ప్రవక్త అనియు చెప్పుకొనుచున్నారు అనిరి. అప్పుడు యేసు, మరి నన్ను గూర్చి మీరు ఏమనుకొనుచున్నారు అని వారిని ప్రశ్నింపగా, పేతురు, నీవు క్రీస్తువు అని ప్రత్యుత్తరమిచ్చెను. అంతటా ఆయన తాను ఎవరన్నది ఇతరులకు తెలపరాదని వారిని ఆదేశించెను. యేసు శిష్యులకు, మనుష్య కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే, ప్రధానార్చకులచే, ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి 3వ దినమున ఉత్థానమగుట అగత్యము అని ఉపదేశించి వారికి ఈ విషయమును తేటతెల్లము చేసెను. అంతట పేతురు ఆయనను ప్రక్కకు తీసుకొని పోయి అటుల పలకరాదు అని వారింపసాగెను. యేసు శిష్యుల వైపు తిరిగి పేతురును చూసి, సైతాను, నీవు నా వెనుకకు పొమ్ము, నీ భావములు మనుష్యులకు సంబంధించినవే కానీ దేవునికి సంబంధించినవి కావు అనెను. అంతట యేసు జన సమూహములను శిష్యుల చేరబిలిచి, నన్ను అనుసరింప కోరువాడు తనను తాను త్యజించుకొని తన సిలువను మోసుకొని నన్ను అనుసరింపవలయును. తన ప్రాణమును కాపాడుకొనొచ్చును చూచువాడు దాని పోగొట్టుకొనును. నా నిమిత్తము, నా సువార్త నిమిత్తము తన ప్రాణమును దారపోయువాడు దానిని దక్కించుకొనును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 బిడ్డలారా, మరొక ఆదివారం దేవుని యొక్క వాక్కు చదివి ధ్యానించటానికి పరిశుద్ధాదేవుడు మనల్ని ఆత్మలో ఐక్యపరిచి ఉన్నారు. ఈ వాక్కు బోధించడానికి కావలసిన జ్ఞానం నాకును, వింటున్నటువంటి మీ అందరికీ దేవుడు వాక్య జ్ఞానం ఇవ్వాలని ఒక్క నిమిషం వినయముతో మనం ప్రార్థించుకుందాం. శిరములు ఉంచి కళ్ళు మూసుకొని నాతో ఏకీభవించండి. పరిశుద్ధాత్మదేవ, అనంత కృపా సాగరుడవు, సర్వజ్ఞానివి నువ్వే. పరిశుద్ధాత్మ ప్రేరణ వలన లిఖించబడిన ఈ వాక్కు అర్థం చేసుకోవటానికి మాకు మీ కృపను, మీ సహాయం తెచ్చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, యేసు క్రీస్తు
ఆత్మయు జీవమైన వాక్కు మేము చదివి, మేము విని, మేము ధ్యానించి ఆ వాక్కులో ఉన్న మాధుర్యాన్ని తెలుసుకోవటానికి, ఆ వాక్కు చూపించు ప్రకాశములు వెలుగులు నడవటానికి మాకు కృప దయచేయండి. ఒక్కొక్క రోజు వాక్కు వింటూ ఉండగా దైవభక్తి, దైవ ప్రేమ, దేవుని వాక్యమందు ఆసక్తి మాలో పెంచమని ప్రార్థిస్తూ ఉన్నాం. అంధకారమనే పాపములో నీ వాక్కు వెలుగులాగా మా పాదములకు దీపమై ఉండునగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవ స్తోత్రం, స్తుతి, ఆరాధన, ఘనత, మహిమ మీకు కలుగునగాక. యేసయ్యా మీకు స్తోత్రం, స్తుతి, ఆరాధన, ఘనత, మహిమ మీకు కలుగునగాక. తండ్రి దేవా మీకు స్తోత్రం, స్తుతి, ఆరాధన, ఘనత, మహిమ కలుగునగాక. దేవుని సన్నిధితో మమ్మ నింపండి ప్రభువా. నీ సన్నిధి మాకు దయచేయండి ప్రభువా. అసంఖ్యం దూతల సన్నిధి మాకు దయచేయండి ప్రభువా. ఈ పరిచయ ద్వారా మీకు మహిమ కలుగునగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. అమ్మ మరియ తల్లి, మీ బిడ్డలను మా కోసం ప్రార్థించండి. దేవవర ప్రసాదం చేత అందిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్ర ఆత్మకు మహిమ కలుగునగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడు సదాకాలం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు తన 12 శిష్యులతో కైసరియా ఫిలిప్పు ప్రాంతమునకు వెళ్ళి శిష్యులతో చేసిన ఒక డిస్కోర్స్, ఒక డిస్కషన్ ఈనాడు సువిశేష పట్టణంలో చదువుకున్నాం. యేసుక్రీస్తు సంచరించి తిరిగి ప్రయాణం చేసి పరిచర్య నిర్వహించినటువంటి ఎన్నెన్నో ప్రాంతాలు ఉంటే కేవలం ఎందుకు కైసరియా ఫిలిప్పు ప్రాంతానికి తీసుకుని వెళ్ళి వారిని ఈ ప్రశ్న అడుగుతూ ఉన్నారు. మనుష్య కుమారు ఎవరని మనుషులు భావిస్తూ ఉన్నారు. ప్రియులరా, మనము ఈ కైసరియా ఫిలిప్పు ప్రాంతం యొక్క సంస్కృతి బ్యాక్గ్రౌండ్ని మనము చదువుకుంటే అక్కడ ఎక్కువగా అన్యులు నివసించు స్థలం. సూర్యభగవానుడు, అలాగే అషేరా దేవతలు, ఇటువంటి అనేక రకరకాల అన్యుల విగ్రహారాధనలు, అన్యుల దేవుళ్ళకి సంబంధమైన పూజలు, నమ్మకాలతో మనుషులు జీవిస్తున్న ఒక స్థలమే ఈ కైసరియా ఫిలిప్పు ప్రాంతం. ప్రియబడ్డారు. అలా అనేక మందిని దేవుళ్ళుగా భావిస్తూ ఉన్న ఒక సామాజిక సిచ్యువేషన్ని బ్యాక్గ్రౌండ్గా తీసుకుని ఈ 12 మందిని అడుగుతూ ఉన్నారు. మనుష్య కుమారు ఎవరని మనుషులు అనుకుంటూ ఉన్నారు. అందుకే ఈ క్వశ్చన్కి, ఈ ప్రాంతానికి, ఆ సన్నివేశానికి బైబిల్లో చాలా ముఖ్యమైనటువంటి ఒక మీనింగ్ కూడా ఉంది. ప్రియబడ్డారా, అప్పుడు మీ అందరికీ సుపరిచితమైనటువంటి 2 ఆన్సర్ ఇస్తూ ఉన్నారు. మోషే అని కొందరు, ఏలియా అని కొందరు, ప్రవక్తలలో ఒక్కడు అని కొందరు అంటున్నారని వాళ్ళు మానవ సంబంధమైన, ప్రజల సంబంధమైనటువంటి వారి అభిప్రాయాలు, ఒపీనియన్ తెలియజేస్తూ ఉన్నారు. ఈ ఒక మాట చెప్పడం చాలా ఈజీ అండి. ఎందుకు? ఈ మాటలు ఏది కూడా పేతురుకు సంబంధమైనది కాదు, యోహానుకు సంబంధమైనది కాదు, మత్తయికి సంబంధమైనది కాదు, మార్కుకు సంబంధమైనది కాదు. ఈ 12 అపోస్తులు ఏ ఒక్కరికి కూడా పర్సనల్ సంబంధమైన క్వశ్చనే కాదు.
ఇప్పుడు వాడేమంటున్నాడు, వీడేమంటున్నాడు, వాళ్ళు అనుకుంటున్నారు, వీళ్ళు అనుకుంటున్నారు అనటం పిల్లరా, అది ఎవడైనా చెప్పవచ్చు, నో ప్రాబ్లం. అందుకే అడగగానే ఇమ్మీడియట్లీ ఆన్సర్ వచ్చింది. కానీ పిల్లరా, యేసుక్రీస్తు తర్వాత అడిగిన ప్రశ్న ఈ సంథింగ్ వెరీ సీరియస్, వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ పర్సనల్. అదేంటంటే మార్కు సువార్త 8వ అధ్యాయం చదువుతాం, 29వ వచనం. మార్క్ 8:29 వర్స్ చదువుతాం ఒకసారి. అప్పుడు యేసు, మరి నన్ను గూర్చి మీరు ఏమని అనుకొనుచున్నారు అని వారిని ప్రశ్నింపగా, పేతురు నీవు క్రీస్తువు అని సమాధానమిచ్చెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియ సహోదర, ప్రియ సహోదరి, యేసుక్రీస్తు ఇప్పుడు అడిగిన ప్రశ్న ఈ సంథింగ్ డైరెక్ట్లీ వాళ్ళ గుండెలోకి దూసుకుని పోయే ప్రశ్న, డైరెక్ట్లీ వాళ్ళ మనస్సుని దూసుకుని పోయే ప్రశ్న. మనుష్య కుమారుడైన నేను ఎవరని మీరనుకుంటున్నారు? యేసుక్రీస్తుతోనే తిని, యేసుక్రీస్తుతోనే తిరిగి, యేసుక్రీస్తుతోనే పరిచర్య చేసి, ఆయనతోనే విశ్రాంతి తీసుకుని, ఆయన చేసిన అన్ని ఆశ్చర్య అద్భుత కార్యాలకి దృక్సాక్షిగా ఉన్నటువంటి ఈ 12 మందిని అరే నన్ను గురించి మీరేమనుకుంటున్నారా అని అడిగితే బిడ్డలారా, ఆన్సర్ అంత ఈజీగా రాదు. ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తానండి. ఏలూరులో నేను ఇక్కడ ఉంటూ ఉన్నాను, నాతో పాటు 2 ఫాదర్లు ఉన్నారు, 5-6 సేవకులు ఇక్కడ ఉంటున్నారు, సేవకురాలు ఉంటున్నారు. వాళ్ళని ఒక్కొక్కరిని పిలిపించి, డేయ్ బెన్నిఫార్ గురించి నువ్వేమంటున్నావరా అని అడిగితే ఎవడైనా కరెక్ట్ చెప్తాడా? అంటే మనుషులకి రకరకాల ఆలోచనలు ఉన్నాయండి. కొంతమంది ఏమో నన్ను సంతోషపెట్టాలని, బెన్నిఫాదర్ని కొద్దిగా హ్యాపీగా ఉంచాలని నన్ను గురించి పొగడతలు, నన్ను గురించి ఏదేదో కొన్ని రియాలిటీకి సంబంధం లేనటువంటి ఆన్సర్ కొంతమంది చెప్తారు. కొంతమంది ఏమో అరే ఫాదర్ ఏమనుకున్నారని నాకు అనవసరం, నా మనస్సాక్షికి అనిపించింది నేను చెప్తాను అని చెప్పి మేబీ ఉన్నది ఉన్నట్టు వాస్తవంగా కొంతమంది చెప్తారేమో. కొంతమంది ఏమో నిజం చెప్తే ఫాదర్ ఏమనుకుంటారో, అబద్ధాలు ఆడితే ఏమనుకుంటారో, రేపు అది నాకు అగెయిన్స్ట్గా వస్తుందేమో అని ఈ సిచ్యువేషన్ తప్పించుకోవటానికి ఏంటి స్వామి మాకేం తెలుసు స్వామి అని అని ఇలా తప్పించుకున్న వాళ్ళు ఉన్నారు. ఇలా మనుషులు రకరకాల విధంగా మాట్లాడతారు. ఎందుకు? డైరెక్ట్గా ప్రశ్న అడిగారు కాబట్టి. సపోజ్ ఇండైరెక్ట్లీ అంటే చెప్పడానికి 100 మాటలు వస్తాయండి. ఇక్కడ యేసుక్రీస్తు 12 మంది నిలబెట్టి డైరెక్ట్గా అడుగుతున్నారు, వాట్ యూ సే హూ ఐ యామ్. ఎవరికి మాట లేదు, ఎవరికి ఆన్సర్ లేదు. అప్పుడు ఇదిగో ఈ 12 మందికి స్పోక్స్ పర్సన్ యేసుక్రీస్తు ఏమడిగినా టక్కనే ఆన్సర్ ఉంది ఆ నోట్లో. పేతురు ఈ మాట అంటున్నారు, నీవు సజీవుడవైన దేవుని కుమారుడైన క్రీస్తువు అని పేతురు యేసుక్రీస్తుని గురించి ఒక సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ప్రియులారా, దేవుని ఏకైక కుమారుడు, సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు ఆయన ప్రభువుకి బాగా అర్థమైంది, ఇది పేతురు అనే మనిషి రక్త మాంసంతో కూడినటువంటి ఆన్సర్ ఇచ్చాడా, లేదా దేవుని పరిశుద్ధాత్మ ఆయనకి దైవ జ్ఞానం కలిగించి ఈ మాటలు మాట్లాడించాడా, లేదా ఇతరులు యేసుక్రీస్తు గురించి చెప్పుడు మాటలు విని పేతురు అంటూ ఉన్నాడని యేసుక్రీస్తుకి బాగా తెలుసు. అందుకే ఇలా యేసుక్రీస్తు ఇచ్చినట్టు ఒక ఆన్సర్ ఉంది. యోహాను పుత్రుడైన సీమోను, రక్త మాంసములు కావు నీకు ఇది తెలియజేసినది, పరలోకమందున్న నా తండ్రియే. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, పేతురు ఈ మాట అనటం ఇది పేతురు అనే మనిషి చెప్పిన మాట కాదని,
పరలోకమందున్న నా తండ్రి పరిశుద్ధాత్మ ద్వారా జ్ఞానమిచ్చి పేతురు ద్వారా మాట్లాడిపించిన సంఘటనని యేసుక్రీస్తుకి అర్థమైంది. 11 మంది మాట్లాడకుండా యేసుక్రీస్తు అడిగిన క్వశ్చన్కి ఏం ఆన్సర్ అయ్యాలో అని అర్థం కాక సైలెంట్గా ఉన్నప్పుడు పేతురు మాట్లాడే మాట వాస్తవంగా నిజమైన యేసుక్రీస్తు ఎవరో అని పేతురు తెలుసుకున్నాడు. కాబట్టి ఈ మాట ఆయన నోటి నుంచి బయటకు వచ్చింది. యేసుక్రీస్తు ఆ మాటని మెచ్చుకుంటూ ఉంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 పిల్లరా, మత్తయి సువార్త మనం 18 చదివితే ఈ బేసిక్ రెవల్యూషన్ని ఈ ప్రకటనను ఆధారం చేసుకుంటూ ఇంకా యేసుక్రీస్తు యాక్చువల్లీ పేతురు మీద తన సంఘం స్థాపించటానికి పేతురుని ఆధారం చేసుకుంటూ ఒక గొప్ప పునాది వేయటానికి ఇంకా మున్ముందుకు ఆయన ప్రణాళికలు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ పేతురు యేసుక్రీస్తు మధ్యలో ఉన్నటువంటి ఆ కాన్వర్సేషన్ కాసేపు పక్కన పెట్టి నేను డైరెక్ట్లీ ఈ వాక్యం వింటూ ఉన్న మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నా. ప్రియులారా, ఇన్ని సంవత్సరాలుగా క్యాథలిక్స్ అయి ఉండి క్రిస్టియన్ అయి ఉండి వాక్యం వింటూ ఉన్నాం, చదువుతూ ఉన్నాం, రోసరీ మాల చెప్తూ ఉన్నాం, పూజకు వెళ్తూ ఉన్నాం, సప్రసాదం తీసుకుంటూ ఉన్నాం, పుట్టు క్రైస్తవులమని మేము పూర్వీకులను మొదలుకొని మేము దేవుని బిడ్డలమని చెప్పుకున్నటువంటి వాళ్ళే మనమందరం. నీ లైఫ్లో జీవితంలో ఎప్పుడైనా ఒక్కసారి యాక్చువల్లీ జీసస్ అనేటువంటి ఆ మనిషి లేదా యేసుక్రీస్తు అనే దేవుని కుమారుడు వ్యక్తిగతంగా నీతో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నాడు అని దేవుని తరపున ఒక ప్రశ్న. రెండవదిగా నీ తరపున ఇంకొక ప్రశ్న, నీకు యేసుక్రీస్తు అనే వ్యక్తితో ఉన్న సంబంధం, ఆయన వాక్యముతో ఉన్న సంబంధం, ఆయన ఆత్మతో ఉన్న సంబంధం, లేదా దేవుడు నీకెవరు అని ఎప్పుడైనా ఒక క్వశ్చన్, ఒక ప్రశ్న నీ మైండ్కి వచ్చిందా? చెప్పుడు మాటలు చెప్పటం, వేరే వాళ్ళు చెప్పింది మళ్ళీ రిపీట్ చేయటం వెరీ ఈజీ అండి. ఎందుకు తెలుసా? అది నా గుండె నుంచి నా మనసు నుంచి వచ్చేది కాదు. ఎవరో చెప్పారు, నేను విన్నాను, నాకు నచ్చింది, నాకు నచ్చలేదు, ఆ మాటలు రిపీట్ చేయటం చాలా ఈజీ. కానీ పిల్లరా, పర్సనలీ దేవుడు ఎవరో అని తెలుసుకోవటం, కనిపెట్టుకోవటం అది ఒక్కొక్క వ్యక్తి పర్సనల్ ఎన్కౌంటర్ని బట్టి ఉంది. ఇది మనం ఎలా తెలుసుకుంటామంటే వాక్యములో ఒక చక్కటి ఒక మార్గం ఉంది పిల్లరా. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం తీసుకుంటాం, 3వ వచనం. 1 Peter chapter 2 verse 3లో ప్రియబిడ్డలారా, అక్కడ దేవుడు ఎవరో లేదా యేసుక్రీస్తు ఎవరో, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో అని తెలుసుకోవాలంటే అది ఒక ఇండివిజువల్ పర్సనల్ ఎన్కౌంటర్, ఇండివిజువల్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఒక మనిషి కలగాలి. లేదా పేతురు గారికి దేవుడు ఇచ్చినటువంటి ఆ దైవ జ్ఞానం లాగా పరిశుద్ధాత్మ దేవుడే డైరెక్ట్లీ ఈ దైవానుభవం కలిగించి ఆ అనుభవానికి, ఎక్స్పీరియన్సెస్కి ఒక మనిషిని నడిపించాలి. అందుకే ఎవ్రీ ఇండివిజువల్కి పర్సనలీ పేతురుగా చెప్పిన ఒక మాట ఏంటంటే ఈ 1 Peter chapter 2 verse 3లో ఉంటుంది. ఒకసారి విందామా? ఆ విధముగని ప్రభు యొక్క కృపను రుచి చూచిన వారగుదురు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రభువుని రుచి చూడాలంట. హైదరాబాద్ విజయవాడ రహదారిలో వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక హోటల్ పేరు నా కళ్ళకి పడ్డది. పల్లె రుచులు అని ఒక హోటల్ పేరు. పల్లె రుచులు అంటే అర్థం ఏంటి అంటే ఊరు టేస్ట్, ఒరిజినల్ టేస్ట్, సిటీ టేస్ట్ కాదు. వన్ డే
నాకు చాలా దగ్గర స్నేహితుడు ఒకడు అంటేరా అనే హోటల్ నన్ను తీసుకెళ్ళారు. నేను ఫస్ట్ చూసి ఏంటి అంటేరా అని అడిగాను. ఈ పేరు ఎక్కడి నుంచి వచ్చింది? పిల్లరా 3 ప్రాంతాల పేరు కలిపే ఆ హోటల్కి పేరు పెట్టారు. చాలా ఫేమస్ హోటల్ అంటేరా. అంటే ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ. అక్కడికి వెళ్తే పిల్లరా ఆంధ్ర రుచులన్నీ అక్కడ ఉన్నాయి, తెలంగాణ రుచులన్నీ అక్కడ ఉన్నాయి, రాయలసీమ రుచులన్నీ అక్కడ ఉన్నాయి. విచ్ మీన్స్ ఈచ్ ప్రాంతంలో, పల్లెలో, ఊర్లో, ఇంట్లో మనుషులు ఎంజాయ్ చేసే ఆ ఒరిజినల్ టేస్ట్ ఒకే హోటల్లో మీకు అన్నీ దొరుకుతూ ఉన్నాయి. అందుకే అది ఫేమస్. ప్రియ సహోదరు, నేను ఎందుకు ఈ హోటల్ పల్ల రుచులు అంటేరా అనే హోటల్ అని పేరు చెప్పటం ఎందుకంటే ప్రియులారా, ఈ రుచులు ఎలా ఒక్కొక్క మనిషికి పుట్టుకతోనే అలవాటై అది ఒరిజినల్ టేస్ట్ని ఎక్కడికి వెళ్ళినా ఆ టేస్టే కావాలని ఆంధ్ర వాళ్ళు ఆ హోటల్కి, తెలంగాణ వాళ్ళు అలాంటి రుచులకి, అలాగే రాయలసీమ వాళ్ళు వాళ్ళ రుచులకి ఎలా వెళ్తూ ఉంటారో అది ఎప్పుడు కూడా అమ్మ చేసినటువంటి వంటలాగా, సొంత ఇంటి వంటలాగా వారికి ఎలా అనిపిస్తూ ఉంటుందో అలాగే ప్రియబులారా ఒక మనిషికి చాలా దగ్గర సంబంధమైన పర్సనల్ ఒక అండర్స్టాండింగ్, అవేర్నెస్, జ్ఞానం, దేవభక్తిలో తెలుసుకున్న ఒక విషయమే నీ దేవుడికి సంబంధమైనటువంటి, నీకు సంబంధమైనటువంటి పర్సనల్ ఈ రుచి. అందుకే ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంటుంది, దేవుణ్ణి రుచి చూసి తెలుసుకో. టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఇస్ గుడ్. లేదా దేవునికి ఒక రుచి ఉంది, దేవునికి ఒక గుణం ఉంది, దేవునికి కొన్ని స్వభావాలు ఉన్నాయి. అది ప్రియులారా ఒక్కొక్క వ్యక్తికి పర్సనల్ సంబంధమైన టేస్టే. ఇప్పుడు నేను వచ్చింది కేరళ రాష్ట్రం నుంచి. కేరళ రాష్ట్రంలో నాకు సంబంధమైన నా రుచి, నా టేస్ట్, నా గుణగణాలు, ఆ వాసన పిల్లరా అది వేరే ప్రాంతాలకు వెళ్తే ఆ టేస్ట్, రుచి, మనము, గుణము ఎన్ని వేరు. దిస్ ఇస్ సంథింగ్ వెరీ పర్సనల్. రుచి, భోజనం ఒక వ్యక్తికి ఎలా పర్సనల్గా నాదే, మాది అని అనిపిస్తూ ఉంటుందో అలాగే ప్రియబులారా దేవుడు అనే ఒక సంకల్పము, నువ్వు ఏ జాతికి, ఏ మతానికి, ఏ కులానికి, ఏ ప్రాంతానికి చెందిన వాడైనా దేవుడు అనేటువంటి సంకల్పం, యేసుక్రీస్తు అనే వ్యక్తి, ఆయన పరిశుద్ధమైనటువంటి వాక్కు ఈ పల్ల రుచిలాగా, ఆంధ్ర టేస్ట్ లాగా, తెలంగాణ టేస్ట్ లాగా, రాయలసీమ టేస్ట్ లాగా వ్యక్తిగతంగా ఒక వ్యక్తి దేవుని రుచిని, దేవుని గుణమును, దేవుని స్వభావమును, ఆ వాక్యములో ఉన్న మాధుర్యాన్ని వ్యక్తిగతంగా తెలుసుకోవలసిన అవసరం ఉంది. అది తెలుసుకుంటే మాత్రమే ప్రియబులారా గాడ్ బికమ్స్ ఎ పర్సనల్ రియాలిటీ ఫర్ మీ. నా ఇబ్బందులో, నా కష్టాలలో, నా వేదనలో, మిస్అండర్స్టాండింగ్స్లో, రకరకాల రోగాలలో, ఏ అల్లకల్లోలమైనా, ఏది కింద మీద అయినా, చివరికి ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా కూడా ప్రియబులారా ఒక్కసారి దేవుని రుచి, దేవుని స్వభావం, వాక్య మాధుర్యం, ఆత్మ సాన్నిహిత్యము ఒక వ్యక్తి అనుభవిస్తే మరణం వరకు ఆ దేవుణ్ణి వేరు చేసేది, మరణం వరకు దేవుణ్ణి వదిలిపెట్టేది, మరణం వరకు ఆ దేవుని నుంచి దూరం అయ్యే ప్రసక్తియే ఉండదు ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. ఎందుకంటే బైబిల్లో అలా దేవుని రుచిని, దేవుని గుణగణాలు, దేవుని స్వభావాన్ని పర్సనల్ తెలుసుకున్న కొంతమంది బైబిల్లో ఉన్నారు ప్రియబులారా. తెలుసుకున్నవాడు ఎవడు కూడా ఆ దేవుని వదిలిపెట్టేవాళ్ళు కాదు. అంతేకాదు తెలుసుకున్న వ్యక్తికి లేదా తెలుసుకున్న వ్యక్తి దేవునికి ఒక ఏం చెప్పాలి, ఒక ముద్దు పేరు పెట్టుకున్నారు. ముద్దు పేరు. అందుకే ఈ పళ్ళ రుచికి ఎందుకంటే ముద్దు పేరు వచ్చింది? ఎందుకంటే దిస్ ఈజ్ సంథింగ్ పర్సనలీ టైర్డ్ అప్ విత్ ద పర్సన్, టైర్డ్ అప్ విత్ ద సొసైటీ, టైర్డ్ అప్ విత్ దేర్ ఓన్ ఫుడ్ హ్యాబిట్. ఎందుకంటే తిండి, భోజనం ప్రతి మనిషికి సంథింగ్ వెరీ వెరీ పర్సనల్, వెరీ వెరీ ఇండివిజువల్. ప్రియులారా దైవ సంకల్పము కూడా అది ఒక ప్యాకేజ్ కాదు.
దైవ సంకల్పము, దైవానుభవము ఒక్కొక్క వ్యక్తికి పర్సనలీ వారి జీవిత పరిస్థితిలో తెలుసుకోవలసినటువంటి ఒక రుచియే. అందుకే వాక్యం అన్నారు, చవి చూచి తెలుసుకో, టేస్ట్ అండ్ సీ హౌ ఈజ్ ద లార్డ్. పేతురు తెలుసుకున్నాడు కాబట్టి అని అన్నాడు, నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు. నౌ నేను బైబిల్ నుంచి ఇలా పళ్ళ రుచిలాగా, ఒక్కొక్క ప్రాంతీయ రుచిలాగా, సర్వవ్యాపి అయిన సర్వజ్ఞాని అయిన అందరికీ దేవుడైనటువంటి యావే దేవుని కానీ, యేసు క్రీస్తుని కానీ, పరిశుద్ధ దేవుని కానీ దగ్గర తెలుసుకున్న కొంతమంది పేర్లు, వారి కలిగిన అనుభవము, వారు యేసుక్రీస్తుకి దేవుని సంకల్పానికి ముద్దు పేరు పెట్టి పిలిచినటువంటి కొన్ని మధురమైనటువంటి సంఘటన నేను బైబిల్ నుంచి మేము తీసుకొస్తాం ప్రియబిడ్డలారా. నేను చెప్పబోయే ఈ 4-5 వ్యక్తులు నీకు ఒక ఎగ్జాంపులే, నాకు ఎగ్జాంపులే. ఎందుకంటే పళ్ళ రుచిలాగా వాళ్ళు ఈ రుచిని తెలుసుకున్నారు, ఈ దేవుని స్వభావం తెలుసుకున్నారు. ఇంకా అన్నీ పోయాయి, చేతిలో ఏది లేదు, కంప్లీట్లీ అవుట్ అని అనిపించుకున్న టైంలోనే పిల్లరా వారు దేవుణ్ణి ఆ రుచి తెలుసుకున్నారు. ఆదికాండములో పిల్లరా నేను మీకు తీసుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైన ఒక మొదటి వ్యక్తి, మీరు చాలాసార్లు చదివి ఉండవచ్చు, విని ఉండవచ్చు, హాగారు అనే ఒక స్త్రీ. ఆదికాండం తీసుకుంటామా పిల్లరా 16వ అధ్యాయంలో 13వ వచనములో పిల్లరా హాగార్ అనేటువంటి ఒక స్త్రీ ఉంది. ఆమె ఒక పనియామ. సాధారణంగా పనియామకి ఎవరు ఏం విలువ ఇస్తారండి? యాక్చువల్లీ అబ్రహాం పెద్ద విలువ ఏమి ఇయ్యలేదు, సేరాయి పెద్ద విలువ ఏమి ఇయ్యలేదు. ఇంట్లో గొడవలై, ఇంట్లో మనస్పర్ధలు వచ్చి, ఈ హాగార్కి సారాయికి మధ్యలో గొడవలు, ఇబ్బందులు, ఇంటి సమస్యలు వచ్చినప్పుడు అరే పనియామ కదా అని చెప్పి ఆ పనియామని తన బిడ్డని అబ్రహాము ఒకరోజు భోజనం మాత్రం పోట్లిగా కట్టేసి ఆమెకిచ్చి ఇంటి నుంచి వెళ్ళగొట్టేశాడు ప్రియబిడ్డలారా. అలా నమ్ముకున్నటువంటి ఇంటి యజమానైనటువంటి అబ్రహాం ఆమెను వదిలిపెట్టాడు. ఇంటి యజమానులైనటువంటి ప్రియబిడ్డలారా సేరా ఆమెను వదిలిపెట్టింది. ఇంకా ముందు చూస్తే ఎడారి, తినటానికి భోజనము లేదు, త్రాగటానికి నీళ్ళు లేదు, ఇంకా కుమారుని చావు తప్ప వేరే ఏది కళ్ళ ముందు కనిపించలేని ఒక పరిస్థితిలో పిల్లరా ద కార్ మొమెంట్, ద గ్రేటెస్ట్ పర్సనల్ ఇండివిజువల్ స్ట్రగుల్ ఆఫ్ హాగార్లో ఆమె దేవుని రుచి తెలుసుకున్నారు. జస్ట్ చదువుతామా ఈ ఒక వాక్కు 16వ అధ్యాయము 13వ వచనం. ఆమె తనతో మాట్లాడిన దేవుని ఎల్రోయి అని పేరున పిలిచెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా ఈ ఎల్రోయి అనే పదం గురించి ఒక పాట కూడా ఉంటుంది, చాలా మంచిగా. ఆ పాట నేను 2 లైన్ మాత్రం పాడతాం ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. హాగార్ యాక్చువల్లీ దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు పళ్ళ రుచితో దేవుణ్ణి హాగారు పిలిచిన పేరే ఎల్రోయి. ఎల్రోయి ఎల్రోయి నన్నిల చూచువాడా, ఎల్రోయి ఎల్రోయి నన్నిల చూచువాడా, నన్నిల చూచువాడా, ఎల్రోయి ఎల్రోయి. ఈ పాట మీకు వచ్చు, నేను అది మొత్తం పాడట్లా. పిల్లరా హాగార్ అనే స్త్రీ నిస్సహాయ అవస్థలో, ఏ ఒక్క మనిషి తనకు తోడుగా నీడగా సహాయహస్తం అందించలేని పరిస్థితిలో, కుమారుని మరణము, తల్లి ప్రాణానికి మధ్యలో దేవుడు కనిపించాడు. ఆమెకి దేవుడు కనిపించాడు. అనక ఈ ఎడారి ప్రాంతములో, ఈ అరణ్యములో ఎవరు నాకు లేరే అని చూస్తూ ఉన్నప్పుడు దేవుడు నన్ను కనిపెట్టుకున్నాడే, నన్ను దేవుడు చూస్తూ ఉన్నాడే అని హాగారుకి పళ్ళ రుచిలాగా, తన ప్రాంతీయ అనుభవములాగా
దేవుడు కనిపించాడు ఆమెకి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అనగా ఎవరు చూసినా ఎవరు చూడకపోయినా, ఎవరు గమనించినా ఎవరు గమనించకపోయినా, ఎవరు వెలివేసినా ఎవరు దగ్గర తీసుకున్నా, ఎవరు దృష్టి పెట్టినా పెట్టకపోయినా అన్నిటిని గమనించువాడు ఒకడు ఉన్నాడని, ఆయన దృష్టి నా మీద ఆయన నిలుపుకుంటూ ఉన్నాడని, ఆయన శాశ్వతులను దేవుడు అని ఆయనకి ఎల్రోయి అని హాగారు పేరు పెట్టి పిలిస్తే ప్రియులారా, ఆమె మరణం వరకు దేవుణ్ణి ముద్దు పేరు పెట్టి పిలిచి ఆ పర్సనల్ సంబంధాన్ని మెయింటైన్ చేసుకున్నటువంటి ఒక మనిషి హాగార్ మనందరికీ ఒక ఉదాహరణమే. అది చెప్పాలంటే యేసుక్రీస్తు ఎవరో అని తెలియజేసిన పేతురుకి ఈ హాగారుకి ఈక్వల్ ఫూటింగ్ ఉందండి. పేతురు నూతన బంధువులు అన్నాడు, నీవు సజీవుడు దేవుని కుమారుడైన క్రీస్తు అని అన్నాడు. ఫైన్, అది ఆయనకి పర్సనల్ పళ్ళ రుచిలాగా దేవునితో కలిగినటువంటి పర్సనల్ ఎన్కౌంటర్. ఇక్కడ పాత నిబంధనలో యావే దేవునితో హాగారుకి నిస్సహాయ అవస్థలో కుమారుని మరణం కళ్ళ ముందు ఉండగా దేవుడు సన్నిహితుడయ్యాడు. కాబట్టి మరి ఫ్రెండ్స్, పర్సనల్ ఎక్స్పీరియన్స్లో ఎన్కౌంటర్లో పేతురు హాగారు ఇద్దరు ఈక్వల్ ఫూటింగ్లో ఉన్నారు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, నేను జ్ఞానస్నానం పొందుకున్నానా, దేవుని నమ్ముకున్నానా, నాకు ఆ ఫారు జ్ఞానస్నానం ఇచ్చారు, ఈ ఫారు పెళ్లి చేయించారు, నేను ఆ ప్యారిష్ చెందిన వాడిని, నాకు ఫ్యామిలీ కార్డు ఉంది, నాకు ఆ సంఘం ఈ సంఘం అని చెప్పటం మాత్రం కాదు. ఇవి అన్నీ కూడా 12 అపోస్తలులు యేసుక్రీస్తు అడిగిన ప్రశ్నకి ఆన్సర్ ఇచ్చినట్లే. నువ్వు ఏలియావని అంటున్నారు కొంతమంది, నీ మోషే అంటున్నావు కొంతమంది, నీ ప్రవక్తలో ఒక్కడని అనుకున్నారు కొంతమంది, పూర్వీకుల్లో మరణించినట్టు ప్రవక్తలు ఎవడో ఒకడు లేచానంటున్నాడు కొంతమంది. ఇదన్నీ మానవుల మనుషుల చెప్పుడు మాటలే. అదేది కూడా పర్సనల్ దేవునితో సంబంధం ఎన్కౌంటర్కి పనికిరాదు. పనికి వచ్చేది ఎల్రోయి అనేటువంటి పర్సనల్ ఇండివిజువల్ ఎన్కౌంటర్. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, రెండో మనిషి ప్రియులారా అబ్రహాం. బైబిల్లో అబ్రహాను గురించి చెప్పే అవసరం లేదు, ఎందుకంటే అబ్రహాను గురించి తెలియని వారు ఎవరు లేరండి. కానీ ఓన్లీ ఒక్క అంశం మాత్రం తీసుకుంటున్నాం. అదేంటంటే ప్రియులారా, ఆదికాండం 17వ అధ్యాయంలో యాక్చువల్లీ 1వ వచనం. అదేంటంటే మీకు తెలుసు, అబ్రహాం సంతానం లేకుండా, సంతాన ఉత్పత్తి అనేటువంటి కృప లేకుండా 75 వసంతాలు జీవించాడు, కానీ పిల్లలు లేరు. దేవుడు అబ్రహామును కనిపించి, సారా కనిపించి కుమారుని వాగ్దానం ఇచ్చాడు, కానీ పిల్లరా 99 వయసు వరకు కూడా, విచ్ మీన్స్ 24 సంవత్సరాలు అయినాయి, పిల్లలు ఇంకా పుట్టలేదు. అలా అబ్రహాము సారా ఇద్దరు కలిసి అన్ని జిమ్నాస్టిక్ అన్న చేశారు, కానీ ఏమి కుదరలా. లాస్ట్ ప్రియులారా, యావే దేవుడే అబ్రహాముకి డైరెక్ట్గా ప్రత్యక్షమయ్యాడు. ఒక మనిషిగా, ముసలివాడుగా అబ్రహాము పొందుతున్నటువంటి స్ట్రగుల్ ఏంటో, ముసలమ్మలాగా భార్యలాగా సేరా అనుభవిస్తున్నటువంటి మానసికమైన, సామాజికమైన, కుటుంబ సంబంధమైన వారి యొక్క కులాల వర్గ సంబంధమైన అవమానం ఏంటో, నిందలేంటో అన్నీ కూడా ఎరిగి ఉన్న దేవుడు పిల్లరా. తీసుకుంటామా? ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనములో అబ్రహాము కనిపి చెప్పిన మాట ఏంటి? అబ్రహామునకు 99 ఏండ్లు 99 ఏళ్ళు వచ్చినప్పుడు దేవుడు ప్రత్యక్షమై నేను సర్వశక్తిమంతుడగు దేవుడను, నేను సర్వశక్తివంతుడిన దేవుడు, నా సన్నిధిలో మెలుగుము, నిర్దోషివై ఉండుము. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, నేను సర్వశక్తివంతుడును, నాకు అసాధ్యమైనది ఏదీ లేదు అని అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. ఆ దేవుణ్ణి ఎల్ షడాయ్ అని అబ్రహాం పిలిచాడు. ఎల్ షడాయ్, పళ్ళ రుచిలాగా, ఒక్కొక్క మనిషికి నచ్చిన భోజనం లాగా, పర్సనల్ ఎన్కౌంటర్ లాగా అబ్రహాము తెలుసుకున్నాడు, రుచి చూశాడు. ఈ యావే దేవుడు ఎల్ షడాయ్ అని అబ్రహాం తెలుసుకున్నాడు. నేను పాడిన ఈ పాటలో ఇంకొక లైనే ఎల్ షడాయ్. ఎల్ షడాయ్, ఎల్ షడాయ్, సర్వశక్తిమంతుడా. ఎల్ షడాయ్, ఎల్ షడాయ్,
సర్వశక్తిమంతుడా, సర్వశక్తిమంతుడా, ఎల్ షడాయ్, ఎల్ షడాయ్. యాక్చువల్లీ ఈ పాట నాకు చాలా ఇష్టం అండి. కానీ పాట పాడితే ఈ వాక్యం ఇక్కడేం ఆగదు. అందులో పాట ఏం పాడలేదు. జస్ట్ ఓన్లీ మీకు ఆ రుచి, ఆ పళ్ళ రుచి, ఆ అనుభవం తెలిపించుకోవడానికి మాత్రం నేను రెండులే మాత్రం పాడాను. ప్రియ సహోదరి, ప్రియ సహోదరు, ఎప్పుడైతే నేను సర్వశక్తివంతుడైన దేవుణ్ణి, నేను ఎల్ షడాయిని అని అబ్రహాం తెలుసుకున్నాడో, పిల్లరా, అబ్రహాముకి 100 years 100 ఏళ్ళ వయస్సుకు ప్రాయం కలిగినప్పుడు మానవ సంబంధమైన మెడికల్ సైన్స్ ప్రకారము పిల్లలు పుట్టడం అసాధ్యము, అసంభవమైనటువంటి వయసులో అబ్రహాం సర దంపతులకి ఈసాకు పుట్టాడు. అప్పుడు అబ్రహాముకు అర్థమైంది, శారాకు అర్థమైంది, డాక్టర్లు కాదు, మనిషి వయసు కాదు, శారీరక సంబంధమైన ఏ బలహీన లుక్మదలు కాదు, దేవుడు సర్వశక్తివంతుడు, అనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఇన్ మై ఒపీనియన్ అబ్రహాం శారా పేతురు గారితో ఈక్వల్ ఫుట్టింగ్లో రుచిని తెలుసుకున్నటువంటి దంపతులే. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, 2024 సంవత్సరములో, ఈ 21వ శతాబ్దములో మనకేం కావాలంటే పేతురులాగా దేవుని రుచి తెలుసుకున్నటువంటి దేవుని బిడ్డలు కావాలి. హాగార్లాగా దేవుని రుచి తెలుసుకున్నటువంటి మనుషులు కావాలి. అబ్రహాములాగా దేవుని యొక్క నిజమైన రుచి స్వభావం తెలుసుకున్న మనుషులు ఉంటేనే సంఘం బలపడుతూ ఉంటుంది, కుటుంబాలు బలపడతాయి, మనుషులు నిలబడతారు. ప్రియులారా, సాక్ష్యాల పైకి వస్తాయి. ఈ రోజులలో ఈ దైవానుభవము, ఈ పర్సనల్ ఎన్కౌంటర్ మనిషికి లేకపోవటం వలనే సంఘానికి అవమానం కలుగుతూ ఉంటుంది, దేవునికి అవమానం కలుగుతూ ఉంటుంది, వాక్యానికి గౌరవం లేకుండా పోతూ ఉంటుంది. క్రైస్తవుల్ని, క్రైస్తవురాలని మనుషులు చిన్న చెప్పు చూడటానికి కారణం కూడా ఏంటంటే, నేను జ్ఞానస్థానం పొందుకున్నాను, దేవుడు ఎవడో నాకు తెలియదు, వాక్యం చదువుతూ ఉన్నాను, ఈ వాక్యం నాకు పెద్ద సంబంధం నాకు లేదు, ఎవరో నీడ భవిష్యత్తు ఏదో సంఘానికి నేను మెంబర్గా ఉన్నాను. కానీ బేసికలీ దేవునికి సంబంధమైనటువంటి పర్సనల్ ఎన్కౌంటర్, ముద్దు పేరు పెట్టి ఈయనే నా దేవుడు అని, నా ఏ అవసరములోనైనా ఈ దేవుడు నాకు తోడుగా ఉంటాడని ఒక మనిషికి పర్సనల్ టెస్టిమనీ లేకుండా పోతూ ఉంటుంది. చెప్పుడు మాటలు ఎక్కువగా అవుతూ ఉన్నాయి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులు, ఇదే తేడా. చెప్పుడు మాటలు ఎక్కువ అవుతూ ఉన్నాయి, మాటలు ఎక్కువ అవుతూ ఉన్నాయి, కానీ పని మాత్రం జరగట్లా. ఏ పని? దేవునితో పర్సనల్ సంబంధం, దేవునితో పర్సనల్ ఎన్కౌంటర్, దేవునితో పర్సనల్ అనుభవము ఒక మనిషికి లేకుండా పోతుంది. ఈ అనుభవం, ఈ ఎన్కౌంటర్, ఈ రుచి ఎలా తెలుస్తుంది? వచ్చిపోతే మాత్రం తెలియదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, దేవుని సన్నిధిలో కూర్చుంటేనే తెలుస్తుంది, దేవుని సన్నిధికి వస్తేనే తెలుస్తుంది, ఆయన సాన్నిధ్యములో సమయం గడిపితేనే తెలుస్తుంది, ఆయన వాక్యాన్ని చదివితేనే తెలుస్తుంది. దీనికి మనిషికి టైం లేదు. ఒక మంచి పాట ఉంది, ఒక 2 లైన్. కూర్చుండును నీ సన్నిధిలో దేవా ప్రతిక్షణం, ధ్యానించును నీ వాక్యమును దేవా ప్రతిదినం. కూర్చుండును నీ సన్నిధిలో దేవా ప్రతిక్షణం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. నిరంతరం నీ నామమునే ధ్యానము చేసెదను, ప్రతి క్షణం నీ సన్నిధినే అనుభవించెదను. ప్రియులరా, ప్రతిదినం ప్రతిక్షణం దేవుని దగ్గరికి వచ్చి ఆయన రుచి, ఆయన స్వభావం,
ఆయన పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎన్కౌంటర్ తెలుసుకోవటానికి పిల్లరా మనుషులు ప్రయాసపడితే, మనుషులు శ్రమిస్తే, పిల్లరా పేతురు లాంటి ఎన్కౌంటర్స్ కలిగినటువంటి అనేక మంది పైకి వస్తారు. హాగార్ లాంటి అనుభవం కలిగినటువంటి అనేక మంది స్త్రీల పైకి వస్తారు. అబ్రహాం లాగా అనుభవం కలిగినటువంటి అనేక మంది దేవునికి సాక్షిగా నిలబడతారు. నేను కేవలం బైబిల్లో ఈ 2-3 పేర్లు మాత్రం తీసుకున్నా. పిల్లరా నాకు గంట సేపు టైం ఉంటే ఇంకా ఇటువంటి పళ్ళ రుచిలాగా దేవుని ఎన్కౌంటర్స్ కలిగిన అనేక మంది బైబిల్లో ఉన్నారండి. నేను పాత నిబంధన నుంచి 2 తీసుకున్నా, నూతన నిబంధన నుంచి పేతురును తీసుకున్నాను, అంతే. ప్రియులారా నేను ఈ వాక్కు పరిచయం ఇక్కడ ముగిస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుడు జయమిచ్చిన వాడు అని, ఆయన శాంతి ఇచ్చే దేవుడు అని, ఆయన విజయమిచ్చే దేవుడు అని, అసాధ్యమైనది ఏది లేదు అని అనేక మంది తెలుసుకునే అనుభవమే ఈ పరిశుద్ధ గ్రంథములో రాయబడినటువంటి ఒక్కొక్కరి పేర్లు, ఒక్కొక్కరి అనుభవము, ఒక్కొక్కరి జీవితం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈ బైబిల్ అంటే అంతే. దేవుని పర్సనల్గా, దేవుని వ్యక్తిగతంగా తెలుసుకున్నటువంటి మనుషుల కథ, మనుషుల ఎక్స్పీరియన్స్, ఎన్కౌంటర్ పిల్లరా ఈ పరిశుద్ధమైనటువంటి బైబిల్. ఇది చదివితే ఆ ఎన్కౌంటర్ ఖచ్చితంగా నీకు కూడా కలుగుతూ ఉంటుంది. ఇది చదివితే ఆ పరిశుద్ధాత్మ ప్రేరణ ఖచ్చితంగా నీకు కలుగుతూ ఉంటుంది. ఇది ధ్యానిస్తే ఖచ్చితంగా ఆ పర్సనల్ రుచి నీకు కూడా తెలుస్తూ ఉంటుంది. ఆ రుచి, ఆ ఎక్స్పీరియన్స్, ఆ ఎన్కౌంటర్ తెలుసుకుంటే ఆ దేవుని మాత్రం చచ్చిన నీకు వదిలిపెట్టలేవు. ఒక్క నిమిషం ఆ అనుభవం నాకు దయచేయండి ప్రభువా అని మనము పేతురు గారితో కలిసి ప్రార్థిద్దాం, హాగారుతో కలిసి ప్రార్థిద్దాం, అబ్రహాముతో కలిసి ప్రార్థిద్దాం, గిదెయోనుతో కలిసి ప్రార్థిద్దాం, బైబిల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి క్యారెక్టర్స్తో కలిసి ప్రార్థిద్దాం. ప్రభువైన దేవా, ఈ ఆదివారాన్ని బట్టి మీకు వందన చెల్లిస్తూ ఉన్నామయ్యా. ప్రభు, నీవు ఎవరో, నీ రుచి ఏంటో, నీ స్వభావం ఏంటో, నీ శక్తి ఏంటో, నీ ఉనికి ఏంటో ఈ వాక్యం వింటున్న బిడ్డలు వ్యక్తిగతంగా తెలుసుకుందురుగాక. ప్రభువా, మనుషుల చెప్పుడు మాటలు కాదయ్యా, మనుషులు మాట్లాడే మాటలు కాదు ప్రభువా. ప్రతి ఒక్కరు నీ సన్నిధిలో కూర్చొని నీ యొక్క వాక్యాన్ని ధ్యానించి నీ యొక్క సాన్నిధ్యములో సమయాన్ని గడిపి నిన్ను వ్యక్తిగత తెలుసుకున్నటువంటి కృప, దాహము అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. బీ స్టిల్ అండ్ నో దట్ ఐ యామ్ ద లార్డ్. దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన రుచి, ఆయన స్వభావం తెలుసుకునే బిడ్డలుగా ఆ ఓర్పు, సహనము, ఆ దాహము, ఆసక్తి మాకు దయచేయమని మా నాథుని యేసు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. మనం ఇప్పుడు అర్పణ వేళలో ప్రవేశిస్తున్నాం. ప్రియబిడ్డలారా, నేను అప్పద్రాక్షరశుభులు కానుక సమర్పిస్తూ ఉండగా వీలైతే ఒక్క నిమిషం మోకరించి ఈ పర్సనల్ ఎన్కౌంటర్ ఎక్స్పీరియన్స్ నాకు కావాలి ప్రభువా, ఆ ముద్దు పేరే పెట్టి నీ దగ్గరికి వచ్చే ఒక చిన్న బిడ్డగా ఆ యొక్క విశ్వాసం మాకు దయచేయండి ప్రభువా అని ప్రార్థించండి. అర్పణ చేతుము ఈ శుభవేళ నా ప్రభువా. పరవశముంది అర్పణ చేతుము ఈ శుభవేళ నా ప్రభువా. శాంతికరామా కానుక గైకొని, శాంతికరామా కానుక గైకొని, నీ కృపతో మా హృదయము నింపు, నీ కృపతో మా హృదయము నింపు. పరవశముంది అర్పణ చేతుము ఈ శుభవేళ నా ప్రభువా.
వలన పొందినవన్నీ నిర్మల మనసుతో తెచ్చితిమి. నీ దయ వలన పొందినవన్నీ నిర్మల మనసుతో తెచ్చితిమి. అందుకో అర్పణ ఆత్మస్వరూప, అందుకు అర్పణ ఆత్మస్వరూపుడా. అన్నియు నీవై మము కావుమయా. అన్నియు నీవై మము కావుమయా. పరవశముంది అర్పణ చేతుము ఈ శుభవేళ నా ప్రభువా. పరవశముంది అర్పణ చేతుము ఈ శుభవేళ నా ప్రభువా. శాంతికరామా కానుక గైకొని, శాంతికరామా కానుక గైకొని, నీ కృపతో మా హృదయము నింపు, నీ కృపతో మా హృదయము నింపు. పరవశముంది అర్పణ చేతుము ఈ శుభవేళ నా ప్రభువా. పరవశముంది అర్పణ చేతుము ఈ శుభవేళ నా ప్రభువా. శాంతికరామా కానుక. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమైనట్టులా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. మళ్ళా రెండు చేతులు జోడించి ఒక నిమిషం కళ్ళ మూసుకుందాం. ఈ సాబతు దినము ఎంతో భక్తితో ఈ పరిశుద్ధ బలిని మనం కలిసి అర్పిస్తూ ఉన్నాం. ఈనాడు ఈ బలిని స్పాన్సర్ చేసిన కుటుంబాలను, పూజలు పెట్టించి ప్రార్థనా సహాయం కోరుకున్న ప్రతి బిడ్డని ఈ అప్పద రాక్షసములో భగవంతుని ఎదుట కానుకగా సమర్పించుకుందాం. ఆన్లైన్లో మీరు వేలాది మంది ఈ మాసంలో పాల్గొంటున్నారు. దేవుని వాక్యం కోసము ఎదురు చూస్తూ ఉన్నారు. దేవుని సన్నిధి కావాలని ఎంతో దాహముతో ప్రార్థిస్తూ ఉన్నారు. లోకవ్యాప్తంగా వేలాది మంది మా ప్రార్థనా టీములో రోజు జపమాల టీం మెంబర్స్గా చేరి దేవుని ఆశీర్వాదం కోసము మరియ తల్లి ప్రార్థనా సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ జపమాల టీం మెంబర్స్ అందరినీ ఈ మాసంలో గుర్తుంచుకుందాం. అలాగే ధ్యాన వడక మందిర నిర్మాణం కోసము దాతలు స్పాన్సర్స్ నిర్వహిస్తూ 100 days ఉపవాస ప్రార్థనలో పాల్గొంటూ దేవుని కార్యము త్వరగా ప్రారంభించి త్వరగా సమాప్తం అవ్వాలని, ఈ మందిరం ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసము దేవుని మహిమ కోసం సమర్పించబడాలని ఆశతో నిరీక్షణ కలిగి ఉన్న ఎంతో మంది బిడ్డలు ఉన్నారు. వారందరినీ ఈ బలిలో గుర్తించుకుందాం. ఏలూరు దివివాకు ధ్యాన వడక మందిరము నిర్మించబోయే అడవి ప్రాంతములో ఇంటిని, అమ్మా నాన్నను, కుటుంబ సభ్యులను వదిలిపెట్టి ఈ స్థలానికి వచ్చి సేవ చేస్తున్న మా టీం మెంబర్స్ అందరినీ, వారు దేవుని సువార్త పరిచర్య కోసం చేసే ప్రతి శ్రమను, వారి బాధ్యతలను దేవుడు వారికి, వారి కుటుంబానికి దీవెనగా మార్చమని ప్రార్థిద్దాం. జనవరి నెల 13వ తారీఖున గురువుగా
అభిషేకం పొందబోతున్నటువంటి డీకెన్ వినోద్ కుమార్ బ్రదర్ కోసం ప్రార్థిద్దాం. తన తల్లిదండ్రులు, తన కుటుంబ సభ్యులు, విచారణ గురువులు, నల్గొండ మేత్రాసన బిషప్ గారిని ఆనాడు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఆటంకం లేకుండా వాతావరణమును దేవుడు అనుకూలంగా మార్చాలని, తన డయాగ్నెట్ మినిస్ట్రీ కోసము ఏలూరులో గడిపే 4 నెలలు శారీరక, మానసిక, ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదముతో జ్ఞానమందు, ప్రాయమందు దేవుని సేవలో వర్ధిల్లేలాగున బ్రదర్ గారి కోసం ప్రార్థించండి. అలాగే మన ప్రార్థనా సాంకోరిన వారందరి విన్నపాలను, ఇంటెన్షన్స్ మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను, మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైనా ఎలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువున దేవ, పావన పిత, సర్వశక్తి గలవు నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటును మీ కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనగా నీవు లోకమును ఎంతగానో ప్రేమించి కనికరముతో మాకు రక్షకుని ప్రసాదించిదివి. పాపము మినహా అన్ని విషయములోనూ ఆయన మావలే జీవించినట్లు చిత్తగించిదిరి. ఈ విధముగా మీ కుమారుని యందు నీవు ప్రేమించిన దానినే మా యందును ప్రేమింపదలచితివి. మా విధేయత వలన పాపము కట్టుకుని మేము పోగొట్టుకున్న అనుగ్రహమును నీ కుమారుని విధేయత ద్వారా మరలా పొందగలుగుచూ ఉన్నాం. కావున ప్రభువా, మేము నీకు వందనములు అర్పించుచు దూతల సమేతముగా నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. బిడ్డలారా, మనము నడుపూజలో ప్రవేశిస్తూ ఉన్నాము. ఈ నడుపూజ సమయంలో సాధ్యమైతే మోకరిల్లి దేవుని పరిశుద్ధాత్మ ఈ సాధారణ మన కానుకల 10 రాక్షసములను యేసుక్రీస్తు శరీరమై రక్తమై మార్చే ఈ తరుణములో ఆ ఆత్మ మీ ప్రతి ఒక్కరి జీవితాలను, మీ ఇంటి పరిస్థితిని, నీ వాతావరణమును నీకు, నీ ఇంటికి దీవెనగా మార్చాలని భక్తితో ప్రార్థనలో ఉండండి. పావన పిత, మీ నిజముగా పరిశుద్ధులు, మీ సృష్టి అంతయు స్తుతించుట యుక్తము. ఏలైనా మీ దివ్యకుమారుడును మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచూ ఉన్నావు. ప్రపంచమాద్య అంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచూ ఉన్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పరిశుద్ధాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ
ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను నెరవేర్చుచున్నాము. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకుని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనీరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరమో. యేసుక్రీస్తా వందనము, ప్రేమ స్వరూపా వందనము. ఆ విధముగానే భోజనానందరము పాత్రము నందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనీరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్కనా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తా వందనము, ప్రేమ స్వరూపా వందనము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, యేసుక్రీస్తుల పాట మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితము సొగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం. మీ సముఖమును మోకరిల్లి ఈ సాబతు దినము ఈ రక్షణ బలి అర్పించడానికి మేమందరినీ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు శరీర రక్తములో పాలివారుగా మమ్ము
పరిశుద్ధాత్మ ద్వారా నీ వాక్కు ద్వారా బలపరచి నీకు సాక్షిగా నడిపించమని ప్రతిమాలుకొనుచున్నాం. ఏలిన వారా, ప్రపంచమంతంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, పొలిమొర జయరావు ఏలూరు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, నీ సేవకులు సేవకురాలందరినీ విశ్వాసమందును ప్రేమయందును స్థిరపరచు నడిపించండి. ఉత్థానమగుదమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మరి ముఖ్యంగా ప్రభువా, ఈ పరిశుద్ధ బలి పూజ పెట్టించి ఆన్లైన్లో మాసలో పాల్గొంటున్న ఈ బిడ్డలందరి కుటుంబాలలో మరణించిన వారి పూర్వీకులను, తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను జ్ఞాపకం ఉంచుకుని దిక్కులేని ఆత్మలకు, ఉద్దినసలను వేడింపడుతున్న ఆత్మలకు కనికరించి వారిని మీ అక్షయ సౌభాగ్యమునకు వారసులుగా చేర్చండి. మా అందరిపై దయ చూపి దేవుని కన్య తల్లిగా మరియ మాతతోనూ, ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్యజీవములో భాగము దయచేయండి. ప్రభువా, ఈనాడు ఎంతో భక్తితో పూజను పెట్టించి మా ప్రార్థనా సాయం కోరిన ప్రతి కుటుంబాన్ని, ఆన్లైన్లో ఈ మాసలో పాల్గొంటూ నీ కృప కోసం, ఆశీర్వాదం కోసం ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని దీవించండి. ఈ పరిశుద్ధ బలిభుజ యోగ్యత ద్వారా ఏలూరు దేవివాకు ధ్యాన వడక మందిరాన్ని, ఇక జరుగుతున్నటువంటి పనులను, మా ప్లాన్స్ అన్నిటినీ కూడా నీ మహిమ కోసము, నీ ప్రజల ఆశీర్వాదం కోసం 30, 60, 100 ఫలింపు చేయండి. దేవా, ఈ మందిరం ఎవరి ద్వారా కట్టబడాలని నీ ప్రణాళికలో ఉందో ఆ దాతలందరినీ నువ్వే ప్రేరేపించి 4 దిక్కు నుంచి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 డాక్టర్ సోరజని మనం పాడుకుందాం. వారి ద్వారా వారితో వారియందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు మీకే నిరంతరము కలుగునుగాక. బిళ్ళారా పైకి లేచి నిలబడి ప్రభు యేసుక్రీస్తు నేర్పించిన ప్రార్థన 2 చేతులు చాచి పట్టుకుంటూ భక్తితో ప్రార్థిద్దాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా మీద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో ఈ పరిశుద్ధ బలిభోజ యోగ్యత ద్వారా, నీ పరిశుద్ధ శరీర రక్త విడుదల ద్వారా ఈ బలిలో పాల్గొంటున్న వారిని సకల కీడులు, అపాయము, పాపపు ఆసక్తులు, పిశాచి బంధకాలన్నిటి నుండి పూర్తిగా విడిపించండి. మీ మోక్ష ఆనందమును మా రక్షకుని యేసుక్రీస్తు 2వ ఆగమను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ.
శాంతిని సమాధానం మీకు ఒసుగుచున్నానువని మీ అపోస్తులతో వచ్చించిన ప్రభుని యేసువా, మా పాపములను అయోగ్యతను లెక్కింపక ఈ బిడ్డలందరి విశ్వాసము మా పరిచర్యను కటాక్షించండి. మీ చిత్త ప్రకారం వీరందరికీ, వీరి కుటుంబాలకు, మా సంఘానికి, ఈ కేంద్రానికి, ఇక్కడ సేవ చేసే ప్రతి ఒక్క బిడ్డకి, వారి కుటుంబానికి శాంతిని, సమాధానమును, నీ ఆత్మ ద్వారా ఐక్యమును అనుగ్రహించండి. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. పీస్ అనౌన్స్మెంట్. ఒకరికొకరు సమాధానం తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో సజీవుడవైన దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభువో, ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నా ఇంటికి నీవు ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. నీవొక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. యేసు క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవములు భాగం ప్రసాదించునుగాక. ఆమేన్. పావుర రూపమా పరిశుద్ధాత్మా, మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా. పావుర రూపమా పరిశుద్ధాత్మా, మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా. ఆదిలో జలముల పైన తారాడిన ఆత్మా దిగిరావా, ఆదిలో జలముల పైన ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు స్వీకరించిన పరమ ప్రసాదము మా ఆలోచనలను, మా ఆచరణలను ప్రభావితము చేయునుగాక.
మీ పవిత్రాత్మ మాకు మార్గచూపిరివై మమ్ము మీ పుణ్య మార్గమందు నడిపించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడో పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని దీవించి సదా సర్వదా కాచి కాపాడి నడిపించునుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనకు ఇంకొక సాబతు దినాన్ని ప్రసాదించి ఉన్నారు. దేవుడు మీ అందరినీ కూడా ఈ పరిశుద్ధ బలిభోజ ద్వారా దీవించునుగాక. అలాగే దేవుని మందిర నిర్మాణం కోసము ఈ 100 days ప్రార్థన నడుస్తూ ఉండగా మీరు కూడా ప్రియులారా మా ప్రార్థనలో పాల్పంచుకుంటూ కనీసం ఒక్క జపమాల ప్రార్థననైనా ఈ మందిరం కోసము నిర్మాణం కోసం మీరు చేయండి. ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థనలని అనేక మందికి దీవెనగా మారేస్తాడు. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. Hallelujah, 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 hallelujah. పవిత్ర పరిశుద్ధ పావనాత్మ నన్ను అభిషేకించు. పవిత్ర పరిశుద్ధ పావనాత్మ నన్ను బలపరచుము. పవిత్ర పరిశుద్ధ పావనాత్మ నన్ను అభిషేకించు. పవిత్ర పరిశుద్ధ పావనాత్మ నన్ను బలపరచుము. Hallelujah, 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 hallelujah. ఆత్మవరములతో నన్ను నింపుము. ఆత్మవరములతో నన్ను నింపుము. ఫలములు నిచ్చు సాక్షిగా జీవించి మహిమా పరచెదా. ఫలములని చుచు సాక్షిగా జీవించి మహిమా పరచెదా. Hallelujah, 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 hallelujah.